హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నుంచి నేను నా ఛానల్లో కెమిస్ట్రీ బేసిక్స్ గురించి చెప్పాలనుకున్నాను. వీలైనంత వరకు నేను చాలా ఈజీగా బెటర్గా అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అసలు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది వస్తే కెమిస్ట్రీ అనేది ఎంత ఈజీ అయిపోతుందంటే అంత ఈజీ అయిపోతుంది. సో ద బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీకు తెలిసి ఉండాలి. అది నేను చాలా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను ఈరోజు ఈ వీడియోలో. సో లెట్స్ బిగిన్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఒక ఎలక్ట్రాన్ ఒక ఆటంలో ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవడాన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని అంటాం. అంటే ఎలక్ట్రాన్ యొక్క అడ్రస్ కనుక్కోవడమే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అన్నమాట. సో ఎలక్ట్రాన్ అడ్రస్ అనేది ఒక ఆటంలో ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది ఏంటి అని తెలుసుకోవడం ఎలా అనేది ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేసిక్స్ నేను ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద డెఫినేషన్ ఆఫ్ electronic configuration is the distribution of an electron in cell, subcell, orbital of an atom is known as electronic configuration. సో ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది మొత్తం ఎక్కడ జరుగుతుంది? ఒక ఆటంలో జరుగుతుంది. అంటే ఆటంలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ ఆటంలో ఎలక్ట్రాన్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని తెలుసుకోవడమే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు నో అబౌట్ ద ఆటమ్. అసలు ఆటమ్ అంటే ఏంటి, ఆటమ్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలంటే ముందు మనం ఆటమ్ యొక్క స్ట్రక్చర్ని తెలుసుకోవాలి. ఆటమ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఈ పెన్ ఉంది చూడండి, దీన్ని చాలా చిన్న చిన్న పీసెస్గా నేను కట్ చేసేస్తే లాస్ట్కి వచ్చే ఒక చిన్న ఫైన్ పార్టికల్ని ఆటమ్ అని అంటాం. ప్రతిదీ మన డెఫినేషన్ ఏంటి అంటే, the smallest particle of a substance or a matter is known as atom. స్మాలెస్ట్ పార్టికల్ ఏదైతే మన కంటికి కనిపించని చిన్న పార్టికల్ ఉంటుంది కదా, దీనినే ఆటమ్ అని అంటారు. మరి ఇంత చిన్న ఆటంలో ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి, వాటి ప్లేస్ ఏంటి, వాటి అడ్రస్ ఎక్కడుంది ఆ ఎలక్ట్రాన్ అని కనుక్కోవడం ఎలా అనేది మన ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఫస్ట్ వీ have to know the atomic structure of a atom. సో ఫస్ట్ మనం అటామిక్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. ఆటమ్ అనేది ఒక ఆటమ్ లోపల న్యూట్రాన్, ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఆటమ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ విత్ న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్. ఇప్పుడు దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది తెలుసుకుందాం. చూడండి, ఇది ఒక ఆటమ్ యొక్క న్యూక్లియస్ అని అనుకుంటే ఈ న్యూక్లియస్ చుట్టూ కొన్ని ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. వీటిని ఎనర్జీ లెవెల్స్ అని అంటాం. దీస్ ఆర్ ద ఎనర్జీ లెవెల్స్. ఆటమ్ అనేది ఇలా ఉంటుంది. ఈ ఆటమ్ యొక్క ఇది న్యూక్లియస్. ఈ న్యూక్లియస్లో న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఉంటాయి. న్యూట్రాన్స్ వచ్చేసి న్యూట్రల్ పార్టికల్స్ అన్నమాట. వీటి మీద ఏ ఛార్జ్ ఉండదు. ప్రోటాన్స్ పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయి, ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయి. ఈ పాజిటివ్ ఛార్జ్ కలిగిన ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ అనేవి ఆటమ్ యొక్క న్యూక్లియస్లోనే ఉంటాయి, ఇంకెక్కడ ఉండవు. న్యూక్లియస్లో ఉంటాయి కాబట్టి న్యూక్లియస్ పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయి. సో ఇక్కడ నేను ఇది పాజిటివ్ ప్లస్ సైన్తో చూపిస్తున్నాను. దాని న్యూక్లియస్ అనేది పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది. తర్వాత ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ ఈ ఎనర్జీ లెవెల్స్ అన్నాం కదా, ఈ ఎనర్జీ లెవెల్స్లో ఎక్కడైనా ఉండొచ్చు. సో ఈ ఎలక్ట్రాన్ ఇక్కడుందా అని తెలుసుకోవడమే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఈ ఎనర్జీ లెవెల్లో ఉందా, ఈ ఎనర్జీ లెవెల్లో ఉందా ఎలా తెలుసుకోవాలి అనే దానికోసం 4 క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను క్వాంటమ్ నెంబర్స్ అవి ఇవి అని ఇలాంటి హార్డ్ వర్డ్స్ యూస్ చేయకుండా మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను.
సో ఈ న్యూక్లియస్ చుట్టూ ఉన్న ఈ ఎనర్జీ ఈ ఈ లైన్స్ని ఎనర్జీ లెవెల్స్ అని అంటాం. ఎనర్జీ లెవెల్స్ అని అంటున్నాం. వీటికి మరొక పేరు ఏంటంటే షెల్స్ అని అంటాం. దీనికి ఇంకో పేరు ఏంటంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, దీనిని స్మాల్ ఎన్తోని డినోట్ చేస్తాం. సో దీస్ ఆర్ ఎనర్జీ లెవెల్స్. ఇది ఒక ఎనర్జీ లెవెల్, ఇది ఒక ఎనర్జీ లెవెల్, ఇది ఒకటి, ఇది ఒకటి. ఈ ప్రతి ఎనర్జీ లెవెల్ అనేది ఎన్ ఈజ్ ఈక్వల్ 1 2 3 4 ఇలా డినోట్ చేస్తాం. అంటే ఇది ఫస్ట్ ఎనర్జీ లెవెల్, ఇది సెకండ్ ఎనర్జీ లెవెల్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. ఈ ఒక్కొక్క ఎనర్జీ లెవెల్కి మళ్ళీ ఇంకో పేరు ఉంటుంది. KLMN అంటే ఫస్ట్ ఎనర్జీ లెవెల్ని కేతోని డినోట్ చేస్తున్నాం, సెకండ్ ఎనర్జీ లెవెల్ని ఎల్తోని, థర్డ్ వన్ M, ఫోర్త్ వన్ N, ఇలా ఎన్ని ఉంటే అలా అన్నీ. సో ఇక్కడ మనం 4 ఎనర్జీ లెవెల్స్ని తీసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క ఎనర్జీ లెవెల్ నేమ్ కూడా మనం తెలుసుకున్నాం. K ఎనర్జీ లెవెల్, L, M, N. సో దీస్ ఆర్ మెయిన్ సెల్స్. సో ఈ ఎనర్జీ లెవెల్స్లో మన ఎలక్ట్రాన్ అనేది తిరుగుతూ ఉంటుంది, న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ సెల్స్ అనేవి మళ్ళీ ఈ సెల్స్ లోపల కొన్ని సబ్ సెల్స్ ఉంటాయి. ఏముంటాయి? సబ్ షెల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఎనర్జీ లెవెల్ కొన్ని సబ్ సెల్స్ని కలిగి ఉంటుంది. ఆ సబ్ సెల్స్ ఏంటి అంటే ఫస్ట్ ఎనర్జీ లెవెల్లో ఒక సబ్ సెల్ ఉంటుంది, సెకండ్ ఎనర్జీ లెవెల్లో S అండ్ P సబ్ సెల్ ఉంటుంది, థర్డ్ వన్లో S, P, D ఉంటాయి, ఫోర్త్ వన్లో S, P, D, F. ఈ 4 సబ్ సెల్స్. సో ప్రతి ఎనర్జీ లెవెల్ అంటే మెయిన్ సెల్లో మళ్ళీ సబ్ సెల్స్గా డివైడ్ అయ్యాయి అన్నమాట. సో ఫస్ట్ ఎనర్జీ లెవెల్లో ఉంది కాబట్టి ఈ సబ్ సెల్ని 1s అంటాం. సెకండ్ ఎనర్జీ లెవెల్లో ఉంది కాబట్టి దీన్ని 2s, 2p అంటున్నాం. అలాగే థర్డ్ ఎనర్జీ లెవెల్లో ఉంది కాబట్టి 3s, 3p, 3d. ఆఫ్టర్ దట్ ఫోర్త్ వన్ 4s, 4p, 4d, 4f. సో దీస్ ఆర్ ద సబ్ సెల్స్. ఇప్పుడు ఈ సబ్ సెల్స్ గురించి తెలిపే క్వాంటమ్ నెంబర్ ఏంటి అంటే దట్ ఈస్ అజిముథల్ క్వాంటమ్ నెంబర్ ఆర్ యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్. యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్. ఇట్ ఈస్ డినోటెడ్ విత్ L. సో ఇక్కడ వరకు చూడండి 2 క్వాంటమ్ నెంబర్స్ వచ్చేసాయి. ఒకటి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, సెకండ్ వన్ యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏం తెలియజేస్తుంది? మెయిన్ సెల్స్ గురించి తెలియజేస్తుంది. మెయిన్ సెల్స్ 1 2 3 4 అండ్ అది KLMNతో డినోట్ చేస్తాము అని ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ చెప్తుంది. ఈ KLMN అని ప్రతి సెల్లో కొన్ని సబ్ సెల్స్ ఉంటాయి. ఆ సబ్ సెల్స్ ఏంటి? గ్యాస్, SPDF, SPDF. ఇవి సబ్ సెల్స్. ఈ సబ్ సెల్స్ గురించి మనకి యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ L ద్వారా కనుక్కోవచ్చు. సో L అనే వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 0 నుండి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 సో ఆన్ ఇలా ఉంటుందన్నమాట. సో ప్రతి మెయిన్ సెల్లో ఎన్ని సబ్ సెల్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి మనం ఎల్కి ఒక ఫార్ములా ఉంటుంది, N-1. సో ప్రతి సబ్ సెల్కి N వాల్యూ ఏంటి, ప్రతి సబ్ సెల్కి L వాల్యూ ఏంటి అని ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ మనం ఈ ఫార్ములాని యూస్ చేసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎనర్జీ సెల్లో ఎన్ని సబ్ సెల్స్ ఉన్నాయి మనకు తెలియదు. ఏ సబ్ సెల్ ఉంది, S అనేది ఒక సబ్ సెల్ ఉంది అని చూపిస్తున్నాం కదా. ఈ సబ్ సెల్కి వాల్యూ ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే N ఈజ్ ఈక్వల్ ఫస్ట్ సెల్కి ఏంటి, N ఈజ్ ఈక్వల్ ఫస్ట్ సెల్ 1.
సో L ఈజ్ ఈక్వల్ 1 మైనస్ 1 దట్ ఈస్ 0. L వాల్యూ 0 ఉంటే అది S సబ్సెల్. అర్థమవుతుందా? ఇక్కడ L వాల్యూస్ ఏమున్నాయి? 0, 1, 2, 3. సో ఈ సబ్సెల్స్కి ఒక్కో దానికి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. L వాల్యూ 0 ఉందనుకో S అన్నమాట. L వాల్యూ 1 ఉంటే P, L వాల్యూ 2 ఉంటే D, 3 ఉంటే F. సో ఈ వాల్యూని బట్టి ఒక్కొక్క మెయిన్ సెల్లో సబ్సెల్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకుంటాం అన్నమాట. దానికి ఫార్ములా L ఈజ్ ఈక్వల్ N-1. ఇప్పుడు మనకి N వాల్యూ తెలుసు. N వాల్యూ 2 అన్నప్పుడు ఆ సెకండ్ మెయిన్ సెల్లో ఉండే సబ్సెల్ వాల్యూ ఏంటి అనేది తెలుసుకుందాం. అంటే L వాల్యూ. సో 2 minus 1 that is 1. L is equal 1 means that is P subcell. Each energy level contains subcells. So చూడండి, ఫస్ట్ ఎనర్జీ లెవెల్స్ N is equal 1 అయినప్పుడు దీని L వాల్యూ 0 that is S subcell. Main shell contains subcells. Main cells ఏంటి? K, L, M, N. ఇప్పుడు సబ్సెల్స్ ఏంటి? S, P, D, F. దీస్ ఆర్ ద సబ్సెల్స్. ఇప్పుడు ఈ ప్రతి సబ్సెల్ అనేది మళ్ళీ కొన్ని ఆర్బిటాల్స్ని కలిగి ఉంటాయి. వీటిని కలిగి ఉంటాయి ఆర్బిటాల్స్తోని ఈ సబ్సెల్స్ అనేవి ఉంటాయి. ప్రతి సబ్సెల్లో కొన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఆ ఆర్బిటాల్స్ ఏ సబ్సెల్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం మళ్ళీ ఒక క్వాంటమ్ నెంబర్ ఉంటుంది. అది ఏంటి అంటే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. సో అర్థమవుతుందా? ఫస్ట్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఈ ఎనర్జీ లెవెల్లో సబ్సెల్స్ ఉంటాయి. మీకు అర్థమవుతుందా? ఒక న్యూక్లియస్ చుట్టూ ఉన్న ఎనర్జీ లెవెల్స్ని షెల్స్ అని అంటాం. అవే మెయిన్ షెల్స్. ఆ మెయిన్ షెల్స్లో సబ్సెల్స్ ఉంటాయి. ఇక్కడ మనం మళ్ళీ చెప్పుకుందాం ఒకసారి. సో ఒక న్యూక్లియస్ చుట్టూ మెయిన్ షెల్స్ అనేవి ఉంటాయి. షెల్స్ ఉన్నాయి. ఈ షెల్స్ లోపల ప్రతి షెల్ అనేది సబ్సెల్ని కలిగి ఉంటాయి. సబ్షెల్స్ ఉంటాయి. ప్రతి సబ్సెల్లో మళ్ళీ ఆర్బిటాల్స్ ఉంటాయి. మళ్ళీ ప్రతి ఆర్బిటాల్లో డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. సో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందా? ప్రతి న్యూక్లియస్ చుట్టూ ఉండే సెల్సే ఇవి. దీస్ ఆర్ ద ఫస్ట్ ఎనర్జీ లెవెల్స్. దీనిలో సబ్సెల్స్ ఉంటాయి. ఆ సబ్సెల్స్లో ఆర్బిటాల్స్ ఉంటాయి. ఆ ఆర్బిటాల్స్లో మళ్ళీ డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. అంటే ఈ సెల్స్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేసేదేమో ప్రిన్సిపల్ క్వాంటమ్స్ నెంబర్ N. ఈ సబ్సెల్స్ గురించి తెలుసుకోవడానికి మనం Lని యూస్ చేస్తాం. L ఏంటి? యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్. నెక్స్ట్ కమింగ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ML. ఈ ఆర్బిటాల్స్ ప్రతి సబ్సెల్ SPDFలో ఒక్కొక్క సబ్సెల్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి ML మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ని యూస్ చేస్తాం. ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఏంటి అనేది చూద్దాం. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇది నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ప్రజెంట్ ఇన్ సబ్సెల్స్ని తెలియజేస్తుంది అనమాట. అంటే ఒక సబ్సెల్ SPDFలో ఒక్కో దానిలో ఎన్ని సబ్సెల్స్ ఉన్నాయో మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. అది ఎలా అంటే దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ML ఈజ్ ఈక్వల్ 2L + 1. సో మనం L వాల్యూస్ తెలుసుకున్నాం కదా. L వాల్యూస్ ఏంటి?
L 0 1 2 3. 0 ఉన్నప్పుడు S, 1 అంటే P, 2 అంటే D, 3 అంటే F. సో L వాల్యూ 0 వస్తే S ఆర్బిటాల్, S సబ్ సెల్, 1 ఉంటే P సబ్ సెల్, 2 ఉంటే D సబ్ సెల్, 3 ఉంటే F సబ్ సెల్. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఒక్కొక్క సబ్సెల్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి అనేది తెలుసుకుంటామన్నమాట. ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ subshells. So ml is equal to L plus 1, that is equal 2 into, ఇప్పుడు S ఆర్బిటాల్ని తీసుకున్నాం అనుకోండి, S సబ్ సెల్ని తీసుకున్నప్పుడు దానికి L వాల్యూ ఏంటి 0 ప్లస్ 1 అంటే 2 into 0 plus 1, that is equal 1. సో మనం ఎస్కి క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి ఎస్లో ఒకే ఒక ఆర్బిటాల్ ఉంది, 1 ఆర్బిటాల్. సో ఎస్లో 1 ఆర్బిటాల్ అంటే దిస్ ఇస్ 1 ఆర్బిటాల్. సో నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ఎస్ సబ్సెల్లో ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోవడానికి మనం ఇక్కడ ఎల్ వాల్యూ తెలిసి ఉండాలి మనకు. ఎల్ వాల్యూ ఎస్ సబ్సెల్కి ఎల్ వాల్యూ ఏంటి 0. సో 0తోని మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎస్ సబ్సెల్లో 1 ఆర్బిటాల్ ఉంది అని మనకు తెలిసింది. ఇప్పుడు పి సబ్సెల్లో how many number of ఆర్బిటాల్స్ ఉన్నాయనేది క్యాలిక్యులేట్ చేద్దాం. సో ml is equal to L plus 1. సో మనకి pకి L వాల్యూ ఏంటి 1. సో pకి L వాల్యూ, p సబ్సెల్కి L వాల్యూ 1. సో నౌ we start the calculation of number of subcells, number of orbitals in P subset. So ml is equal to 2 into 1 plus 1. So 2 plus 1, that is 3. Means how many subcells? 3 orbitals. In P subshell 3 orbitals are there. So now coming to D subcell. D subshellలో నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి తెలుసుకుందాం. ఇప్పుడు Dకి L వాల్యూ ఏంటి 2. ఓకే, నౌ ml is equal to L plus 1, that is 2 into 2 plus 1, that is equal 4 plus 1 5, means 5 orbitals present. So by using magnetic quantum number we know the orbitals present in subcells. సో ఇప్పుడు మనకి ప్రతి సబ్సెల్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయో తెలుసుకున్నాం. అలాగే ఎఫ్లో ఎన్ని ఉంటాయి 7 ఉంటాయి. క్యాలిక్యులేట్ చేయండి మీరు. ఎఫ్లో 7 ఆర్బిటాల్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7. సో ఎఫ్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి క్యాలిక్యులేట్ చేయండి. 7 వస్తుంది. ఇలా 7 ఆర్బిటాల్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు 3 క్వాంటమ్ నెంబర్స్ మీకు క్లియర్ అయినట్టే కదా. ఫస్ట్ వన్ మెయిన్ సెల్స్ గురించి తెలియజేసేది n ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సెకండ్ వన్ సబ్సెల్స్ L యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్. థర్డ్ వన్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి సబ్సెల్స్లో అని తెలియజేసే క్వాంటమ్ నెంబర్ ml. So this is the first part of electronic configuration and remaining part we'll discuss in next video. If you like my video, please like, share and subscribe.